శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేకానంద వెంకటారిల వారి విరచితం. వినరండయ్యా మీరు వినరండయ్యా, పాపయార్యుల చరితమినరండయ్యా. అన్ని దేశములలో అలరారుచుండేటి ఆ భరతదేశంబు ఉన్నదయ్యా. అట్టి దేశం బంధు అలరారుచున్నట్టి ఆంధ్ర రాష్ట్రమొకటి వందుందయ్యా. పరువడి రాష్ట్రముల అలరారుచుండెను ప్రకాశం జిల్లాను కనరండయ్యా. పుల్లల చెరువనే మండల మందున కవులకుంట్ల గ్రామమున్నాదయ్యా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు బాగుగా అందులో ఉన్నారయ్యా. కవులు వెలసిన ఎట్టి కవులకుంట్ల ఎందు కడువడిగా గురు బిడ్డలున్నారయ్యా. గురు సేవ తప్పని గుణనిధులు వీరంత గురువులను సేవించుచున్నారయ్యా. ఇట్టి పురమునందు ఇరవందరాయ దుర్గము ఈ బలిజవాండ్ల ఇండ్లు కలవండయ్యా. పాలకుల గోత్రము పరగ వీరికి కలదు పరమార్థమారగమున ప్రబలేరయ్యా. తల్లిగాలెమ్మయు తగ భర్త వెంకటయ్య తగ పుణ్య దంపతులు వీరులయ్యా. వీరికి పుత్రుండు వెలయగా పాపయ్య పరమార్థమును తెలియు ప్రాజ్ఞుడయ్యా. ఇంటి పేరిప్పుడు ఇరవంద చెప్పెదను ఇప్పుడు మీ మదిని తెలియారయ్యా. ఇంటి పేరిప్పుడు ఇరవంద చెప్పెదను ఇప్పుడు మీ మదిని తెలియారయ్యా. బింగి వంశంబని పెద్దలు పేరిడిరి పేర్మితో వీరిని చూడాలయ్యా. పాపయ్య గారికి పరగ అర్ధాంగియు వీరమ్మయను పేర వెలసేనయ్యా. ముగ్గురు పుత్రులు ముదితయు ఒక్కతే ముదముతో ఇది మీరు తెలియారయ్యా. చెన్న కేశవులను చెలగి వెంకటయ్య రామయ్య వీరు పుత్రులయ్యా. చెన్న కేశవులను చెలగి వెంకటయ్య రామయ్య అను వీరు పుత్రులయ్యా. అంకమ్మ సుతయును అనురాగమున గలరు అలరారుచుండేటి వంశమయ్యా. ఇట్టి సంసారమును ఇరవంద ఈదుచు పరమ గురువుల చేరే పాపయా. ఇట్టి సంసారమును ఇరవంద ఈదుచు పరమ గురువుల చేరే పాపయార్యులు. గోళ్ళ విడిపి ఎందు గొప్ప గురు గోళ్ళ విడిపి నందు గొప్ప గురుడైన శ్రీ వీరయ్యను చేరే గుణవంతుడు. 16 వత్సరాల్ పరగ నిండిన ఎంత పరమ గురువుల చేరే పాపయార్యులు. పరమ గురువుల చేరి 16 తెగటార్చి పరిపూర్ణుడై ఉండే పరమందున. 76 గురు సేవ వీడక యొప్పుగా చేసిన యోగ్యులయా. సాంఖ్య తారక బోధ అమనస్కమును తెలిసి పరిపూర్ణ భావమున పరగీరయ్యా. 72 జీవితము గడిపియు తెలిపేను గురుబోధ తెలియారయ్యా. శ్రీముఖమందున శ్రావణ మాసమున శుద్ధ సప్తమి ఆదివారమున పరమందు కలిసేను కనరండయ్యా. ద్వయపు బాధలు త్రుంచి ద్వంద్వములు తెగటార్చి గుర్తురహిత పదవి చేరేనయ్యా. అట్టి గురువాక్యముల అంతరంగమున నిలిపి అలరుచు కడతేరి పోదామయ్యా. బృందావనంబుతో అందముగ సమమైన బొందిలి పాలెము ఉన్నదయ్యా. బొందిలి పాలెమున జీవన గురువులు జీవభ్రాంతులు లేని గురువండయ్యా.
కనకపు పురమును బోలుగన కవుల కుంట్లలో కనులకును ఆనందకరమేనయా. వెంకటనాయుండు వేమారు చెప్పిన వ్యతలు రహితపు బోధ వినరండయ్యా. వినరండయ్యా మీరు వినరండయ్యా, పాపయార్యుల చరితమినరండయ్యా. అన్ని దేశాలలో అలరారుచుండేటి ఆ భారతదేశంబు ఉన్నదయ్యా. ఆ భారతదేశంబు ఉన్నదయ్యా. ఆ భారతదేశంబు ఉన్నదయ్యా.